ఐపీఎల్ 2025 ప్రారంభ మ్యాచ్లో కోల్కతా వర్సెస్ బెంగళూరు తలపడనున్నాయి. కొత్త నాయకులతో బరిలోకి దిగుతున్న ఈ రెండు జట్లు బలంగా కనిపిస్తున్నాయి. అజింక్య రహానె కేకేఆర్ జట్టుకు నాయకత్వం వహిస్తుండగా, రజత్ పటిదార్ ఆర్సీబీ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. బలమైన బ్యాటింగ్, బౌలింగ్ కాంబినేషన్తో ఉన్న ఈ జట్లు ఉత్కంఠభరితమైన మ్యాచ్ను అందించగలవని భావిస్తున్నారు. ఒక్కసారి కూడా ఆర్సీబీ కప్ గెలుచుకోలేకపోయింది. 3 సార్లు ఫైనల్స్కి వెళ్ళినప్పటికీ అదృష్టం కలిసి రాలేదు. ఆరంభం నుంచి విరాట్ కోహ్లీ ఆ జట్టు తరపునే ఆడుతున్నాడు. కోల్కతా నైట్ రైడర్స్ మాత్రం ఐపీఎల్లో తన హవా కొనసాగిస్తోంది. 3 సార్లు 2012, 2014, 2024 ఐపీఎల్లో టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో 2025 సీజన్ తొలి మ్యాచ్లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుతో తన సొంత మైదానమైన ఈడెన్ గార్డెన్స్లో తలపడనుంది. ఇప్పటి వరకు ఐపీఎల్ కేకేఆర్ అండ్ ఆర్సీబీ జట్ల మధ్య 34 మ్యాచ్లు జరిగాయి. వాటిలో కేకేఆర్ 20 సార్లు, ఆర్సీబీ 14 సార్లు విజయం సాధించాయి. ఇక ఈడెన్ గార్డెన్స్లో ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 12 సార్లు తలపడ్డాయి. వాటిలో కేకేఆర్ 8 సార్లు గెలుపొందగా, ఆర్సీబీ 4 సార్లు మాత్రమే విజయం సాధించింది. ఇక ఈడెన్ గార్డెన్స్లో కేకేఆర్ ఇప్పటి వరకు మొత్తం 88 మ్యాచ్లు ఆడింది. వాటిలో 52 మ్యాచ్ల్లో గెలుపొందింది, 36 మ్యాచ్ల్లో ఓడిపోయింది. కేకేఆర్ అండ్ ఆర్సీబీ ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే వరుణుడు అందరినీ భయపెడుతున్నాడు. ఈ మ్యాచ్కు వాన ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే ఐపీఎల్ 2025 సీజన్ మరికొద్ది గంటల్లో షురూ అయిపోతుంది. టోర్నమెంట్ ఓపెనర్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అండ్ కోల్కతా నైట్ రైడర్స్ జట్లు పోటీ పడుతున్నాయి. కోల్కతాలోని పాపులర్ ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ఈ మ్యాచ్కు హోస్ట్గా ఉంది. అయితే గత కొన్ని రోజులుగా కోల్కతాలో వరుసగా వర్షాలు పడుతుండడం, ఇవాళ పొద్దున కూడా వర్షాలు కురవడంతో మ్యాచ్ జరుగుతుందో లేదో అనే సందేహం నెలకొంది. ఈ నేపథ్యంలో ఒకవేళ ఆర్సీబీ కేకేఆర్ మ్యాచ్ రద్దయితే రెండింటిలో ఏ జట్టుకు ఎక్కువ నష్టం? కోహ్లీ టీం సేఫేనా కాదా అనేది తెలుసుకుందాం. అన్ని ఓవర్ల వరకు ఒకవేళ ఇవాల్టి మ్యాచ్ రద్దయితే దీన్ని తిరిగి నిర్వహించే అవకాశం లేదు. ఎందుకంటే రిజర్వ్ డే లేదు. ఐపీఎల్లో లీగ్ మ్యాచ్లకు రిజర్వ్ డే ఉండదు. ప్లే ఆఫ్లోని ఎలిమినేటర్, క్వాలిఫైయర్తో పాటు ఫైనల్ మ్యాచ్లకు మాత్రమే రిజర్వ్ డే ఉంటుంది. కాబట్టి ఒకవేళ వర్షం కారణంగా ఫస్ట్ మ్యాచ్ రద్దయితే ఆర్సీబీ, కేకేఆర్ రెండు జట్లకు చెరో పాయింట్లు ఇస్తారు. వాన వల్ల మ్యాచ్ లేట్ అయినా మ్యాచ్ క్లోజ్ అవ్వడానికి నిర్ణీత సమయం కంటే మరో గంట ఎక్స్ట్రా టైం ఇస్తారు. రిజల్ట్ రాకపోతే 5 ఓవర్ల మ్యాచ్కు కటాఫ్ టైం రాత్రి 10 గంటల 56 నిమిషాలు అర్ధరాత్రి 12 గంటల 6 నిమిషాల వరకు మ్యాచ్ పూర్తవ్వాలి. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ మరీ లేట్ అయితే ఓవర్ల సంఖ్యను మరింత కుదించే అవకాశం ఉంటుంది. ఇంత చేసినా రిజల్ట్ రాకపోతే అప్పుడు మ్యాచ్ రద్దు చేసి రెండు జట్లకు చెరో పాయింట్లు ఇస్తారు. గత సీజన్ ఛాంపియన్స్ కోల్కతా నైట్ రైడర్స్ ఈసారి కూడా విజయంతో శుభారంభం చేయాలని చూస్తోంది. కానీ గతసారి జట్టును ఛాంపియన్షిప్కు నడిపించిన కొంతమంది ఆటగాళ్లు ఈసారి జట్టులో లేనప్పటికీ జట్టులో పెద్దగా మార్పులు జరగలేదు. కెప్టెన్ కొత్తవాడైనప్పటికీ ఈసారి జట్టు దాదాపు ఒకే విధంగా ఆడుతోంది. గత సీజన్లో కింగ్ కోహ్లీ బ్యాట్ బిగ్గరగా గర్జించింది. అతను 15 మ్యాచ్ల్లో 741 పరుగులు చేసి లీగ్ చరిత్రలో రెండవసారి ఆరెంజ్ క్యాప్ను గెలుచుకోగలిగాడు. ఈ సీజన్లో కూడా కోహ్లీ బ్యాట్ మౌనంగా ఉండదని ఆర్సీబీ అభిమానులు ఆశిస్తున్నారు. ఐపీఎల్ 2025లో విరాట్ కోహ్లీ బద్దలు కొట్టగల 5 పెద్ద రికార్డుల గురించి తెలుసుకుందాం. ఐపీఎల్ 18 సీజన్లో తన మ్యాజిక్ను చూపించేందుకు సిద్ధంగా ఉన్నాడు. మెగా ఈవెంట్లో ఆర్సీబీ తన తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్
కేకేఆర్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో బెంగళూరు గెలవాలంటే కోహ్లీ బ్యాట్ నుంచి పరుగులు రావడం చాలా ముఖ్యం. గత సీజన్లో కింగ్ కోహ్లీ బ్యాట్ బిగ్గరగా గర్జించింది. అతను 15 మ్యాచ్ల్లో 741 పరుగులు చేసి లీగ్ చరిత్రలో రెండవసారి ఆరెంజ్ క్యాప్ను గెలుచుకోగలిగాడు. ఈ సీజన్లో కూడా కోహ్లీ బ్యాట్ మౌనంగా ఉండదని అందరూ కోరుకుంటున్నారు. టీ20 క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన రెండవ బ్యాట్స్మెన్గా మారే ఛాన్స్. టీ20 క్రికెట్లో 13,000 పరుగులు చేసిన తొలి భారతీయ ఆటగాడిగా మారే ఛాన్స్ ఉంది. అవుట్ఫీల్డ్లో అత్యధిక క్యాచ్లు పట్టిన రికార్డు. ప్రస్తుతం ఐపీఎల్లో అత్యధిక అవుట్ఫీల్డ్ క్యాచ్లు పట్టిన రికార్డు ఆర్సీబీ మాజీ బ్యాట్స్మన్ ఏబీ డివిలియర్స్ పేరు మీద ఉంది. అతను 184 మ్యాచ్ల్లో 118 క్యాచ్లు పట్టాడు. కోహ్లీ 114 క్యాచ్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ విధంగా డివిలియర్స్ను అధిగమించడానికి కోహ్లీ మరో 5 క్యాచ్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఐపీఎల్లో 1000 బౌండరీలు కొట్టిన తొలి ఆటగాడిగా. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ఆటగాడు 1000 బౌండరీలు కొట్టలేదు. ఈ రికార్డును తన సొంతం చేసుకోవాలంటే కోహ్లీ ఇంకా 23 బౌండరీలు కొట్టాలి. ఇప్పటి వరకు అతను 252 మ్యాచ్ల్లో 977 బౌండరీలు, 705 ఫోర్లు, 272 సిక్సర్లు కొట్టాడు. ఐపీఎల్లో అత్యధిక సార్లు హాఫ్ సెంచరీ ప్లస్ స్కోర్ చేసిన రికార్డు. ఐపీఎల్లో అత్యధిక సార్లు హాఫ్ సెంచరీ ప్లస్ స్కోర్ చేసిన రికార్డు డేవిడ్ వార్నర్ పేరిట ఉంది. అతను ఈ ఘనతను 66 సార్లు చేశాడు. అదే సమయంలో కోహ్లీ 63 సార్లు హాఫ్ సెంచరీ ప్లస్ స్కోర్ సాధించాడు. ఈ విధంగా ఈ లెజెండరీ కుడి చేతి బాటం బ్యాట్స్మెన్ వార్నర్ను అధిగమించడానికి మరో 4 సార్లు 50కి పైగా స్కోర్ సాధించాల్సి ఉంటుంది.